బాస్ 7 కార్యక్రమంలో ఎంతో ఉత్కంఠ రేపుతున్నటువంటి సమయంలో 6 మంది ఫైనల్కి రావడం జరిగింది. ఆ 6 మందిలో వ్యవసాయ కుటుంబానికి చెందినటువంటి పల్లవి ప్రశాంత్ ఆయన కూడా ఫైనల్కి రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే మారుమూల ప్రాంతంలో ఒక పేద రైతు కుటుంబంలో పుట్టినటువంటి పల్లవి ప్రశాంత్ గారు ఈరోజు బిగ్ బాస్ 7 కార్యక్రమంలో పాల్గొనడమే సంతోషము. ఆ పాల్గొనడంతో పాటు మరియు ఫైనల్గా 6 మెంబర్స్లో మళ్ళీ అతను కూడా ఒక మెంబర్గా నిలవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇల్లిటరేట్ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి అతనికి ఎందుకంటే పూర్వం ఎప్పుడు కూడా బిగ్ బాస్ 5లో పాల్గొనేది లేదు, 4లో పాల్గొనేది లేదు, దానికి టచ్చే లేదు. అలా ఉండి కూడా ఒక వ్యవసాయ కుటుంబానికి చెందినటువంటి పల్లవి ప్రశాంత్ గారు ఈరోజు ఫైనల్కి రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. అన్నమయ్య జిల్లా తరఫున, రామసుందరం మండలం తరఫున నాకు తమ్ముడు దామోదరం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈయన ఫైనల్కి రావడమే కాదు, ఫైనల్లో ఆయన ఖచ్చితంగా ఒక ప్రైజ్ గెలవాలనేది నా కోరిక, నా చిరకాల కోరిక కూడా. ఇలాంటి వ్యక్తులకు ఎంతో మంది ఆదర్శవంతంగా నిలుస్తా ఈ పల్లవి ప్రశాంత్ గారు ఖచ్చితంగా టైటిల్ గెలుస్తాడని నేను నమ్ముతున్నాను. బిగ్ బాస్ సీజన్ 7 పల్లవి ప్రశాంత్ గెలవాలని కోరుతున్నాను. బిగ్ బాస్ సీజన్ 7 పల్లవి ప్రశాంత్ ఒక రైతు బిడ్డ విన్నర్ కావాలని కోరుకుంటూ అతను గెలిచిన ప్రైజ్ కూడా రైతులకి అందిస్తున్నాడని కాబట్టి పల్లవి ప్రశాంత్ విన్నర్ కావాలని కోరుకుంటున్నాను. పెద్ద వ్యక్తి అయిన శివాజీ గారు టీంను ముందు నడిపిస్తున్నారు. అయినా కూడా నేను పల్లవి ప్రశాంత్ని గెలవాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ పల్లవి ప్రశాంత్. బిగ్ బాస్ సీజన్ 7లో పల్లవి ప్రశాంత్ గెలవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే రైతు బిడ్డ కాబట్టి, తను బాగా ఆడుతాడు కాబట్టి, తన ఫ్యాన్స్ కాబట్టి. బిగ్ బాస్ చూస్తుంటారమ్మా? అందులో ఎవరు బాగా ఆడుతున్నారు? ఎవరు గెలుస్తారు అనుకుంటున్నాము? ప్రియాంకనే గెలుస్తున్నారు. ఎందుకు అలా అనుకుంటున్నారు? ప్రియాంక ఆమె ప్రియాంక ఆమె గేమ్ టాస్క్ లో ఆమె బాగా ఆడింది. బిగ్ బాస్ సీజన్ 7లో పల్లవి ప్రశాంత్ గెలవాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ పల్లవి ప్రశాంత్. పల్లవి ప్రశాంత్ ఎందుకు గెలవాలనుకుంటున్నారు? రైతు బిడ్డ కాబట్టి, గేమ్ బాగా ఆడతారు. మిగిలిన వారు కూడా బాగానే ఆడుతున్నారు. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కాబట్టి ఆల్ ద బెస్ట్ పల్లవి ప్రశాంత్.